నమస్తే బా నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఏం విశేషాలు? అదే ఇప్పుడు ఇంత ముందు అడిగింటి కదా డబ్బులు, అదే 20 లక్షలు. అవునులే, అడిగినావు కదా. నేను కూడా ఇస్తాలే. ఏంటి ఇస్తాంలే, తీసుకుంటా కానీ. సరే సరే, మరి నీ ధైర్యంతోనే నేను ఉంటాను. మరి ఎందుకంటే నేను పెళ్లి పెట్టుకున్నా కదా, ఖచ్చితంగా డబ్బులు అయితే అవసరం ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పినాను. మీరు కూడా ఇస్తాము అని అంటున్నారు. మరి మీకు ఇస్తామన్నప్పుడు సరే, నేను చిన్న పని ఉంది మరి అది పోయి చూసుకుందా. నీ పని చూసుకోలే, నేను ఇంకా మాట చెప్పిన తర్వాత ఇస్తానాక ఇస్తా. సమస్య లేదు, నీకు ఆ భయం లేదు. అదే భయం ఉండేలే, డబ్బులు ఉండేలే. ఇస్తామన్న ధైర్యంతోనే నేను పోతాను. మరి సరే సరే, పోయిరా పని ఉంది, పోయిరా నీ పని చూసుకో. సరే సరే. శ్యామ్ సుందరం అంటే నువ్వేనా? శ్యామ్ ఎవరు కావాలా? ఏం లేదు, మా మామ వచ్చిందే కదా. మీ మామనా? ఏమి ఎందుకు? అది డబ్బుల విషయం. డబ్బులకా? అతనేపా మా మామ ఇప్పుడు వచ్చిపోయి కదా నీ దగ్గర. వచ్చినాడు, ఉన్నాడు మా మామనే. అవునా? బాగున్నా విదే? బాగున్నా. నేనే పెళ్లి కొడుకుని. అవునా? గుర్తొస్తుందిలే. చెప్పలేదు పెళ్లి ఉందని. చెప్పినావులే. ఏం లేదు, మా మామ ఇప్పుడే ఫోన్ చేసిండే నాకు. 20 లక్షలు ఇస్తా అన్నా ఉంటా కదా, మా మామకి పోయి ఇవ్వాల డబ్బులు. ఎవరు బాను మొక్కులే ముఖంలే అర్థం కాకుండా ముక్కు లేదు, నేను ఎప్పుడు చూడలే. నేను కాదు, నాకు ముక్కు లేదా ముఖం లేదా? అన్ని ఉండాలి. ఏం లేదు, మా మామ ఇప్పుడే ఫోన్ చేసినాడు. 20 లక్షలు శ్యామ్ సుందరం ఇస్తాడు, తీసుకోరా అన్నాడు. మళ్ళీ కాదు మామ, నువ్వు అప్పుడే ఇప్పించుకొని పోయింటే అయిపోతుండే కదా ఆంటీ అంటే. మర్చిపోయినా, ఇస్తానంటే నాకు మతిమరుపు కదా. నువ్వు ఉన్నావు కదా, నాకేం భయము, నువ్వే ఇప్పించుకోరా అనే. అట్లనా? ఏమప్పా, నాకేం తెలియదు. కాదప్పా, నాకు తెలియదు. తిక్క పనులు వద్దు, నాకు అవసరం లేదు. నాకు కానీ నేనేం తిక్కొని లెక్క కనపడుతున్నా, దొంగ లెక్క కనపడుతున్నా. కొత్త నాకు ఎవరో తెలియదు. అతనైతే నాకు తెలుసు. ఇస్తాను నేను. నీకు ఐడి కార్డు చూపి ఎలా అవుతుంది? చూపిస్తావు, చూపిస్తా. ఐడి కార్డు చూడు, మా మామదే ఇది. ఉండొచ్చులే, మళ్ళీ ఎవరి దగ్గర ఉంటది. లేదులే, అతనికి ఇస్తాను నేను. నువ్వు ఎవరు నాకు తెలియదు. నువ్వు అతనికి ఇచ్చేది ఒకటే, నాకు ఇచ్చేది ఒకటే. అదంతా కుదరదు, కుదరదు, అంతా కుదరదు. ఎట్లా ఫోన్ చేసిండే? ఎట్లా నంబర్ మాట్లాడు నువ్వే. నా నంబరా? నీ సెల్ నెంబర్ మాట్లాడిస్తా. నాది సెల్ ఛార్జింగ్ పెట్టొచ్చిన, మాట్లాడిస్తా. నేను లాక్ తీసి ఏం మాట్లాడదు అర్థం. నమ్మల్లా మనిషివి. నమ్మకం వాడికి. 20 లక్షలు పోతాయి. ఆయన అయితే నాకు తెలుసు బాగా. హలో మామా, ఎత్తడి మనిషి. హలో మామా, శ్యామ్ సుందరం అంకుల్ దగ్గరికి వచ్చినాను. పొట్టిగుంటే చూడు, అద్దాలు పెట్టుకొని. ఆ మనిషి కదా ఇటుక పిల్లల మీద నిలబడినాడు. మాట్లాడు చూడు. లేవు కాదు మామ, అదే ఇప్పించుకుని వస్తానంటే ఇనుకున్నాడు. సరే సరేలే, నీకు ఫోన్ చేస్తా అంటే లేపా. చూడపా, మాట్లాడతావా? ఇంకోసారి ఫోన్ చేయాలా? నువ్వు ఫోన్ చేసినావు ఇంతవరకు. నువ్వు అంత నమ్మకం ఉండేయా? ఇంతసేపు నువ్వు ఎవరు? సరే సరే, ఫోన్ చేసినావు కదా, అదే చాలు నాకు. ఫోన్ పా, మళ్ళీ ఇచ్చేస్తే తొందరగా పోయేస్తా. సరే సరే సరే, పోదాంపా. లేట్ అవుతుంది మళ్ళీ. సరే పోదాంపా. నమస్తే. నమస్తే. ఏం మళ్ళీ వచ్చినావు అంటావేంటి? అదే నువ్వు డబ్బులు తయారు చేసి పెట్టింటాను రా, 20 లక్షలు అంటూ కదా, తీసుకుని వచ్చినాను. తీసుకోపా కదా మీ వాడు. మావాడా? ఎవరు మావాడు? ఇదేం కథయ్యా? మా మామ అని చెప్పారు. ఎవరో నాకు తెలియదు. ఎవరికి ఇచ్చినావు నాకు వచ్చిపోయినా గంట కిందట. నేనే ఎవరికి చెప్పలేదే, మా అల్లుడు ఎవరు లేరు. నాకు తెలియదయ్యా, మా మామ అని చెప్పాను. వచ్చి ఏమి తీసుకొని పోయినాడు ఇప్పుడే. ఎవరు దేవుడా, నేను ఎవరికి చెప్పలేదయ్యో. నేను ఎవరికి చెప్పలేదు. నీతో ఫోన్ లో మాట్లాడినాడు. నాకు ఇది చూడు, కావాలంటే ఒక్క ఫోన్ రాలేదు నాకు. నాకు తెలియదు, నా సెల్ తో మాట్లాడినాడు. అయ్యా చూసుకో ఇంట్లో కావాలంటే. చూపెట్టు, చూడు, నువ్వే చూడు. నాకేం తెలుసు? ఏముంది ఏం లేదని. సరే అని చెప్పని ఇచ్చినాను, పంపించినాను. వాడు ఎవడో మోసం చేసినాడే నిన్నే. యా ఫోన్ లేదా? ఇదేం కథ? రింగ్ లేదు, బొంగు లేదు. అట్లనా? మరి వాడు ఎంత మోసం చేసా నా కొడుకు. ఎట్లా ఉంటాడు, ఏమైనా గుర్తుపడతావా? ఉన్నాడు, మా సన్నగా ఎత్తుకున్నాడు మనిషి. ఎట్లా మోసం పోతుంది కదా, నాకు తెలియకుండా నువ్వు ఇస్తే ఎట్లా? మరి 20 లక్షలు కదా. మళ్ళీ అదే మరి నాకు అవసరం ఉండే 20 లక్షలు. నీకు అవసరం ఉండేది కాదు, నేను నాశనం అయిపోతుంది కదా ఇప్పుడు.
అది నాకు తెలియదు. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నాకు 20 లక్షలు కావాలి, నాకు నా పని నేను నీకు కావాలని అడుగుతా అడిగినావు కరెక్ట్. అదే నీకు ఎక్కడ తీసుకొచ్చేయాలా? నీ పేరు చెప్పి వాడు వచ్చి మోసం చేసి తీసుకుపోయా. ఫోన్ చేసా, ఫోన్ లో మాట్లాడితే సరే మా అమ్మ సరే చెప్పాను, నేను ఇచ్చేస్తాను. వాడు ఎవడో నీకు నెత్తి మీద టోపీ పెట్టిపోయినాడు కదా, దొంగ నా కొడుకు ఎంత మోసం చేసిపోయాడు. ఇప్పుడు నా అవసరం ఎట్లా తీరుతుంది? ఎట్లా చేయాలబ్బా? నిన్ను నమ్ముకునే ఉంటుంది కదా, నేను ఎంత పని అయిపోయా. ఎట్లా చేయాలబ్బా? యా స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి నా కొడుకు మీద. ఎంత మోసం చేసిపోయాడు. నా సంసారం అంతా, నేను సంపాదించిన డబ్బులంతా ఆగం అయిపోయా. కిల్లి గవ లేకుండా అయిపోయా. 20 లక్షలు బొట్టుగా దమిడి కాదు. ఎట్లా చేయాలి దేవుడా? చేసే నా కొడుకు. ఆ డబ్బులు ఏం లేదు, డబ్బులు లేవంటున్నాడేనా? మరి ఏం చేయమంటావు? మరి నా పెళ్ళంతో మాట్లాడుతున్నాయా? మీ అల్లుడు అడుగు. వాడు నాకు అల్లుడు లేడంటే నాకేం తెలుసు? ఎవడో అల్లుడు అంటే వాడు మా మామ అన్నాడు. వాడు తెలియకుండా మరి ఎట్లా ఇస్తే ఎత్తుకుంటాడు మంచివాడు, మా పెళ్లి కొడుకు లాగా ఒగిస్తాడు. అబ్బో వాడు మా అల్లుడే కాదు అసలు. ఎట్లా చేయాలబ్బా? ఆ దేవుని కొడుకు. అవునే ఆయన ఎవరికి ఇచ్చినారంట 20 లక్షలు. ఇప్పుడు మన అవసరం ఎట్లా తిరుగుతుంది? మళ్ళా వేరే వాళ్ళు అడుగుతున్నావు. ఎంత పని సరే సరేలే సరే నేను వస్తా. మరి దొంగ నా కొడుకులు ఇంత మోసం చేసి 20 లక్షలు 20 లక్షలు అంటే చిన్న విషయమా? ఎక్కడి నుండి 20 లక్షలు? 20 ఏళ్ళు సంసారం చేసి సంపాదించి కూడా సంపాదలేను. ఎట్లా చేయాలి దేవుడా? యా దేవునికి చెప్పు. నువ్వు ఎవరి దగ్గరికి పోదు, యా స్టేషన్కి పోదు. డబ్బులు 20 లక్షలు రెడ్డి దగ్గరికి కన్నా పోదాం. ఊర్లో రెడ్డి దగ్గర పోయినా పంచాయతీ అనేస్తామని పిలిపిస్తా, గుర్తుపడతామని. బాగా గుర్తుంటే నాకు వాడు తెల్లంగా వేసుకున్నాడు, సన్నగా ఎత్తుకున్నాడు. దాన్ని కూడా గుర్తుపడతా, అన్ని గుర్తుపడతా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు మా రెడ్డి దగ్గరికి పోతే. లేదులే చక్కపోతా, ఆయన దగ్గరికి పోతా. ఈ నాయనలకి సిట్ అయితే సరిపోదు.